కేబుల్ న్యూస్ కు స్వాగతం. కలకత్తాలో యువ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్టార్ కాలేజీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కలకత్తాలో యువ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి నిరసనగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్టార్ కాలేజీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు మానవతా ఈ శాంతి ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో పాటు స్టార్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. కలకత్తాలో యువ డాక్టర్ పై జరిగిన అత్యాచారానికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, టీడీపీ నాయకులు గొర్రపాటి గోపిచంద్, పివి ఫణికుమార్, స్టార్ కాలేజీ డైరెక్టర్ అయ్యప్ప స్వామి, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ప్రారంభించి 20 సంవత్సరాలైంది. ఆ సందర్భంగా ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు దృష్ట్యా పీస్ ర్యాలీ నిర్వహించి స్టార్ కాలేజీ పిల్లల ఆధ్వర్యంలో ఈ శాంతి పీస్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే చెప్పారు, ఇటీవల బెంగాల్లో జరిగినటువంటి సంఘటన భారతదేశానికి ఒక మాయని మచ్చలాగా మిగిలిపోతుంది. దయచేసి ప్రతి వాళ్ళు పౌరులు బాధ్యతగా వ్యవహరించాలి. కాలేజీల్లో టీజింగు అటువంటి ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదు. దీని మీద పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలి. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలలో పోలీసింగ్ అంటే ఒక అధికారక రౌడీజంగా తయారైంది. అలా కాకుండా బెస్ట్ పోలీసింగ్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ మార్పు చేసి, మనం అందరికీ తెలుసు, మన చిన్నతనంలో కాలేజీల దగ్గర, స్కూళ్ళ దగ్గర జంతికలు, జీడీలు, చాక్లెట్లు అమ్మేవాళ్ళు. మరి గతంలో మనం చూసాం, అటువంటి పవిత్రమైన విద్యా సంస్థల దగ్గర గంజాయి పొట్లాలు అమ్మటం అంటే రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా దిగజారిలో శాంతి ర్యాలీని ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులతో స్వతంత్రం సంక్రమించి మనకి 75 సంవత్సరాలు వచ్చిన ఈ రోజుల్లో ఒక మహిళా వైద్యురాలని పాశవికంగా రేప్ చేసి హత్య చేయడం, ఇది మనకి ఒక బ్లాక్ స్పాట్ లాంటిది. ఇది ప్రతి భారతీయుడికి కూడా తలవంచినటువంటి పని ఇది. ఇవాళ దీనికి ముఖ్య కారణం చట్టాలని కఠినంగా అమలు చేయలేకపోవటమే. 7 సంవత్సరాల వరకు జైలు ఉన్న కేసులో ముద్దాయిలు ఎవరికి కూడా జైలు లేకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వటం వల్ల ఇక్కడ ముద్దాయిలు పేటరైపోతున్నారు. చట్టాల పట్ల విద్యార్థులకి అవగాహన లేకపోవడం కూడా ముఖ్యమైన కారణం. గతంలో పోలీసు వాళ్ళు బీడి తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళ మీద లాఠీకర్రలతో. వాళ్ళు మొత్తం పక్కన పెట్టేశారు, లాఠీకర్రలు పక్కన పెట్టేశారు. పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి పరిమితం అవ్వడం వల్ల విచ్చలవిడిగా రౌడీలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. దొంగలకు కానీ, నేరస్తులు కానీ, గంజాయి కూడా విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. కాబట్టి పోలీసు వారు చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం అధికారుల కలసత్వం వల్లనే ఇటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళా వైద్యురాలకి రక్షణ లేకపోతే సామాన్య భారతీయుడికి ఎక్కడ రక్షణ అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇటువంటి నేరస్తుల్ని ఉక్కుపాదంతో అణిచివేయాలి. ప్రత్యేక కోర్టులు పెడుతున్నారు కానీ దానికి తగిన సిబ్బంది కానీ, దానికి తగిన ఫర్నిచర్ కానీ, తగిన స్టాఫ్ని ఇవ్వకపోవడం వల్ల కేసుల్లో అలసత్వం పెరిగిపోతూ ఉంది. వాళ్ళ కృష్ణా జిల్లా మొత్తానికి ఒక పోక్సో కోర్టు మందలు ఏర్పాటు చేస్తే దాదాపు 1000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక పీపీని ఇచ్చి, ఒక జడ్జి గారిని ఇచ్చి 1000 కేసులు చేయమంటే ఎప్పుడు కేసులు పరిష్కారం అవుతాయి. కాబట్టి రేప్ కేసుల్లో కానీ మహిళల పట్ల లేడీస్కి అండ్ గర్ల్స్కి ఇండిపెండెన్స్ రావాలి. అసలు ఇండిపెండెంట్ గర్ల్స్కి లేడీస్కి అసలు సమాజంలో రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఒక భయంగా మారిపోయింది. సమాజంలో తిరగాలంటే ఎవరు తిరగట్లేదు. సమాజంలో రెస్పెక్ట్ఫుల్గా అండ్ కేర్ఫుల్గా ఉంటున్నారు సొసైటీ. మా గర్ల్స్కి అండ్ లేడీస్కి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వంలో సొసైటీలో తిరగాలంటే చాలా భయం వేస్తుంది. లేడీస్కి అండ్ గర్ల్స్కి ఇలాంటి సంఘటనలు జరగకుండా స్కూల్స్ అండ్ కాలేజెస్లో అవేర్నెస్ క్యాంప్ జరగాలని కోరుకుంటున్నాను. గర్ల్స్కి అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేకుండా పోతుంది. సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కావాలి. సొసైటీకి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రావాలని కోరుకుంటున్నాను. మా గర్ల్స్కి మళ్ళీ ఇలాంటివి జరగకూడదు అని కోరుకుంటున్నాను. సొసైటీకి పాలు పోసి పాడి రైతులు అధిక లాభాలు పొందాలని కృష్ణా మిల్క్ యూనియన్ జిల్లా పాలకవర్గ సభ్యుడు జెడ్పీటీసీ ఆర్చా వెంకట నగేష్ సూచించారు.
సొసైటీకి పాలు పోసి పాడి రైతులు అధిక లాభాలు పొందాలని కృష్ణా మిల్క్ యూనియన్ జిల్లా పాలకవర్గ సభ్యుడు జెడ్పీటీసీ ఆర్జో వెంకట రాకేష్ సూచించారు. పెడన మండల పరిధిలోని కట్లపల్లి పాల సొసైటీలో ఆయన పాల ఉత్పత్తిదారులకు బోనస్ పంపిణీ చేశారు. అనంతరం వెంకట నాగేష్ కు గుడ్లవల్లేరు మిల్క్ చిల్లింగ్ సెంటర్ మేనేజర్ తోట సత్యనారాయణకు సన్మానం జరిగింది. సొసైటీ అధ్యక్షులు ముక్కువీర వెంకటేశ్వరరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం 2023-24 సంవత్సరంలో జరిపిన వ్యాపార లావాదేవీలు ఆడిట్ నిర్వహించుకుని తద్వారా వచ్చిన లాభాలని తిరిగి మళ్ళా పాల ఉత్పత్తిదారులకు పంపిణీ చేయటం, దానిలో భాగంగానే ఈ రోజున ఈ 90,440 పంపిణీ చేయడం. మన 23-24 సంవత్సరంలో సేకరించిన పాల వివరాలు వస్తే మనం 93,300 పాలు సేకరిస్తే ప్రతి రైతుకి చెల్లించిన సగటు ధర ₹57.84. సగటున ₹58 ధర ఇవ్వడం జరిగింది. దానికి మన జిల్లా యూనియన్ బోనస్ 10% బోనస్ ₹5.78. ఈ రోజున మీ సొసైటీ బోనస్ ఇచ్చుకుంటున్నది లీటర్ ఒకటికి 96 వెర్స మొత్తం ₹65 చొప్పున ప్రతి పాల ఉత్పత్తిదారునికి సగటున ధర అనేది చెల్లించడం జరిగింది. ₹65 ధర అంటే మంచి గిట్టుబాటు ధర అండి. ఒక రకంగా మీ సొసైటీలో మంచి క్వాలిటీ పాలు సేకరించడం వల్ల ఆ పాలు డైరీకి రావడం వల్ల ఇలా గరిష్టంగా ₹65 ధర అనేది సగటున అందరికీ కలిపి పాల ఉత్పత్తిదారునికి చెల్లించడం జరిగింది. అదేవిధంగా మనం డైరీ నుంచి అందించే సాంకేతిక వనరుల విషయానికి వస్తే ఫీడ్ అండి. మీ సొసైటీలో గత సంవత్సరం 19 టన్నులే అమ్మకం జరిగింది. మన దానాలో మొక్కజొన్న చాలా తక్కువ, ఇంట్రెస్ట్ కూడా 3% తీస్తున్నారు. చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఆడికి లాభం కానీ మనకు లాభం లేదు. అదే మిషన్ 7% ఇంట్రెస్ట్ వస్తుంది, మనకు లాభం వస్తుంది. ఎప్పుడు చేసుకోవచ్చు. మన డబ్బులే. ఇప్పుడు ఏదైనా 1,60,000 ఉంది, మనకి డబ్బులు లేవు, ఏదైనా చేయాలి, మన కార్యక్రమం చేయాలి, డబ్బులు తగ్గినాయి, ఈ డబ్బులు తీసుకోవచ్చు మనం. కాబట్టి మీరు మరొకసారి మీ అందరూ చెప్తున్నాను, బోర్డు మీటింగ్ వేసుకుని నా సజెషన్ ఏంటంటే ₹2,00,000 డిపాజిట్ చేయండి. వచ్చిన లాభాలు రేపు వస్తే మనకే ఉపయోగపడతాయి, అంతే తప్ప మనకి నష్టమే లేదు. ఈ 4,80,000 బ్యాంకులో ఉండడం వల్ల బ్యాంకుడికి లాభం, మనకు లాభమే లేదు, మనకు వచ్చేది ఏమీ లేదు. కాబట్టి ఒకసారి ఆలోచన, దీనికి వేసిన దానికి ఎంత పెరిగింది చేయకుండా. అదే ఆ రోజు 2 లక్షలు వేసిన పెడితే ఇంక ఇప్పటికి 4 లక్షలు అయ్యాయి. లక్షలు దాటిపోయినాయి కదా, చేసాక కంటే ఎక్కువైనాయి. ఇక మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించుకుని ₹2,00,000 బ్యాంకులో డిపాజిట్ చేస్తే మన సొసైటీకి ఉపయోగపడుతుంది. ఇంకా రెండోది, ఈరోజు ఈ రోజున బహుమతి ముఖ్య వెంకయ్య గారికి, అలాగే దిక్కుబడిలో వచ్చిన హనుమంతరావు గారి ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలోని మెయిన్ రోడ్లో రేవతి టాకీస్ సెంటర్లో నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలం నగర అభివృద్ధి మంత్రాన్ని అవహేళనకు గురిచేస్తోంది. నగరంలోని మెయిన్ రోడ్లో రేవతి టాకీస్ సెంటర్లో నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలం నగర అభివృద్ధి మంత్రాన్ని అవహేళనకు గురిచేస్తోంది. నగరంలోని మెయిన్ రోడ్డుకు పక్కన అత్యంత ఖరీదైన దాదాపు 500 గజాల స్థలం ప్రస్తుతం పరిసర ప్రాంతాల వారికి డంపింగ్ యార్డ్లా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా దుర్గంధపూరితంగా మారింది. దశాబ్దాల క్రితం ఈ ప్రదేశంలో మున్సిపల్ ఉద్యోగుల రీక్రియేషన్ క్లబ్ ఉండేది. కాలక్రమేణా ఈ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని కాల్చివేశారు. నాటి నుంచి ఈ ప్రదేశం పరిసర ప్రాంతాల వారు చెత్తా చెదారం వేసుకునేందుకు అనువుగా మారింది. పాలకులు మారుతున్నా ఈ మున్సిపాలిటీ ప్రస్తుతం కార్పొరేషన్ గా రూపాంతరం చెందిన ఈ మున్సిపల్ స్థలం గురించి పట్టించుకున్న దాఖలాలు మాత్రం లేదు. ఇప్పటికైనా మెయిన్ రోడ్ లో నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని నగరపాలక సంస్థ అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మెగా అభిమానుల సమాజ సేవలు ఆదర్శనీయమని అవనిగడ్డ నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రామ్ అన్నారు. మాజీ ఎంపీ పద్మవిభూషణ్ కొణితెల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం, మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి అవనిగడ్డ నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రామ్ శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి అభిమానులు దశాబ్దాలుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో మంది సేవా తత్పరులుగా తీర్చిదిద్దాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాగాయలంక బ్రాంచ్ చైర్మన్ భోగాది శివ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చే మెగా ఉచిత వైద్య శిబిరం, పట్టాభి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ చే స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో 52 మంది రక్తదానం చేశారు. వైద్య శిబిరంలో 180 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ టిఎస్ఎస్ బాలాజీ, జిల్లా మేనేజర్ భవిరి శంకర్నాథ్, జిల్లా ట్రెజరర్ కొండపల్లి రామ్ బాలాజీ, నాగాయలంక ఉప సర్పంచ్ తలసిల నాని,
వక్కపట్ల వారిపాలెం సర్పంచ్ అంబటి శ్యాంప్రసాద్, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, లోలాక్షుడు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ నాగేలంకలో రెడ్ క్రాస్ చైర్మన్ శివ విష్ణు ఈరోజు చాలా చక్కని కార్యక్రమం ఇక్కడ నాగేలంకలో ఏర్పాటు చేయడం జరిగింది. అను హాస్పిటల్ నుంచి ఇక్కడ వైద్య శిబిరం, ఉచితంగా వైద్య శిబిరం చూసి అందరికీ వారి యొక్క సమస్యలు ఏదున్నా ఇక్కడ ఈసీజీ కానీ ఎకో కానీ అన్నీ కూడా ఉచితంగా చేయటమే కాకుండా వారికి కావాల్సిన మందులు కూడా ఉచితంగా ఇక్కడ ఈరోజు బొండాడి రాఘవేంద్రరావు గారి సహకారంతో ఈరోజు ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయటం, కేవలం వైద్యం చూపించుకుంటమే కాకుండా ఈరోజు రక్తం, ఎందుకంటే ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదాలు కానీ ఈరోజు ఉన్న వ్యాధులు, జ్వరాలు ఈ మధ్య బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రక్తం కూడా దొరకని పరిస్థితి. అందుకు రెడ్ క్రాస్ తరఫున ఈరోజు రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. జిల్లా ప్రెసిడెంట్ గారు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తాన్ని ఇవ్వాలి. ఎందుకంటే మనకు తెలుసు అందరికీ కూడా చిరంజీవి గారు మొట్టమొదట బ్లడ్ క్యాంప్ పెట్టి వారు రక్తం ఒక విలువని అందరికీ కూడా చాటి చెప్పిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం కాదు, బ్లడ్ బ్యాంక్ పెట్టి ఆ రోజు ఎంతోమందికి ప్రాణాలని ఇచ్చే కార్యక్రమం వారు చేపట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని శివవిష్ణు గత 10 సంవత్సరాల నుంచి మెగా అభిమానులతో ఈరోజు రక్తదాన శిబిరం చేపించడం, ఈరోజు అదే భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని కూడా ఇక్కడ నాగేలంకలో ఏర్పాటు చేశారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అనేక ఇబ్బందులతో హాస్పిటల్ చూస్తే చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాగాలంక వారు అను హాస్పిటల్స్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్లస్ హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం చాలా ముదావహం. బొండాడి రాఘవేంద్రరావు గారు సహకారంతో ఇక్కడ మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేయడంలో మన విష్ణు చాలా యాక్టివ్గా ఉండటం, చాలాసార్లు క్యాంపులు కండక్ట్ చేయడం, వాటికి మేము రావడం కూడా జరుగుతూ ఉండింది. అలాగే ఇక ముందు కూడా ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఈ చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేస్తే దానికి మా సైడ్ నుంచి కూడా మన కృష్ణా జిల్లా బ్రాంచ్ నుంచి కూడా ఎలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తాము. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా లబ్ధి పొందాలని కోరుతున్నాం. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. రెడ్ క్రాస్ తరఫున బ్లడ్ బ్యాంకు, అలాగే అను హాస్పిటల్ ద్వారా మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ మెడికల్ క్యాంప్కి బొండాడి రాఘవేంద్రరావు గారు మెడిసిన్స్ అందజేస్తున్నారు. అలాగే మండల రాజా గారు, స్థానిక ఎంఆర్ఓ గారు, మా రెడ్ క్రాస్ చైర్మన్ గారు బాలాజీ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసి ప్రారంభించడం జరిగినది. ఎంతోమంది మెగా అభిమానులు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగాలంకలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అలాగే కంటిన్యూ చేస్తున్నాం. తప్పకుండా యువత అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలి. పెద్దతుమ్మిడి గ్రామంలో శ్రీ మహాగణపతి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. శ్రీ గణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిడి గ్రామంలో శ్రీ మహాగణపతి ఆలయం నిర్మాణానికి వేద పండితుల మంత్రోచ్చారాలతో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా గ్రామంలో ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పెద్ద తుమ్మిడి గ్రామస్తుల సహాయ సహకారాలతో సుమారు 15 లక్షలు అంచనా వ్యయంతో ఆలయం నిర్మించాలని సంకల్పించామన్నారు. పెద్ద తుమ్మిడి గ్రామస్తులు ఈ విధంగా ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. శ్రీ మహాగణపతి ఆలయ నిర్మాణం, నూతన ఆలయ నిర్మాణం కొరకు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము. మేము గత 23-25 సంవత్సరాలుగా పెద్దతుమ్మిడి మెయిన్ సెంటర్లో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. అలాగే మా గణేష్ ఉత్సవ కమిటీ తరపున చాలా సేవా కార్యక్రమాలు కూడా మేము చేసినాము. కరోనా టైంలో కూరగాయలు పంపిణీ చేయటం, కరోనా టైంలో భోజనాలు కూడా పంపిణీ చేయటం, అలాగే స్కూల్లో కాలేజీ విద్యార్థులకు స్కూల్ బుక్స్, అటువంటి ఇంకా చాలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు కూడా మా కమిటీ తరపున చేసి ఉన్నాము. ఇదంతా మా కమిటీ వారి యొక్క ప్రోత్సాహం. అదే ప్రోత్సాహంతో కొద్ది ముందడుగ్గా మా ఊరి గ్రామస్తులు గ్రామ పెద్దల సహకారంతో ఈరోజు కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెద్దతుమ్మిడి గ్రామంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వారి సౌజన్యంతో, అలాగే గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలు, అలాగే నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అనేటువంటి కాగిత కృష్ణప్రసాద్ గారి సౌజన్యంతో ఈరోజు కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ
శ్రీ మహాగణపతి యొక్క నూతన ఆలయానికి శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించి ఉన్నారు. గత కొన్ని సంవత్సరములుగా వీళ్ళు పెదతుమ్మిడి సెంటర్లో ఉన్నటువంటి గణపతి ఉత్సవ మందిరాన్ని అనేక విధములైనటువంటి పూజా కైంకర్యములు నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆలయంలో గ్రామంలో నూతన గణపతి విగ్రహ ప్రతిష్ఠ చేయాలనేటువంటి సత్సంకల్పంతో స్వామివారి ఆలయానికి ఇవాళ మంచి రోజు ప్రారంభం చేయడం. తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికే గర్వకారణం మెగాస్టార్ చిరంజీవి అని పలువురు భక్తులు పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా తెలుగు జాతికే గర్వకారణం మెగాస్టార్ చిరంజీవి అని పలువురు భక్తులు పేర్కొన్నారు. రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 69వ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని సహాయ ఫౌండేషన్ క్యాంటీన్ లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చిరంజీవి చలనచిత్ర సీమ ఎక్కని ఎత్తులు లేవని, సాధించని విజయాలు లేవని, అయితే ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే వినమ్ర భూషణుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాధారంగ మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు, టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్, టీడీపీ మహిళా విభాగం నాయకురాలు లంకిశెట్టి నీరజ, బీజేపీ నాయకులు ధూళిపల్ల శ్రీరామచంద్రమూర్తి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహానటుడు మన అంబరి ఆశా జ్యోతి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా బందరు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో బుల్లెట్ ధర్మారావు, రాధారంగ మిత్రమండలి అంటే బుల్లెట్ ధర్మారావు మరి ఆయన ఆధ్వర్యంలో పేదలకు ఒక మంచి కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా చిరంజీవి గురించి 4 ముక్కలు చెప్పాలనే కార్యక్రమానికి రమ్మనగానే వచ్చాను నేను. మనిషి చాలా పెద్ద మనిషి, సున్నిత మనస్కుడు. ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ చిరంజీవి గారి యొక్క భవిష్యత్తుని, ఆయన యొక్క కార్యక్రమాన్ని, ఆయన రాణించబోయే రంగాన్ని ఎన్టీ రామారావు గారు ఏనాడో కనిపెట్టి అల్లు రామలింగయ్యతో చెప్పి కూతుర్ని ఇప్పించాడు. మీకు తెలియని విషయం, అల్లు రామలింగయ్య గారు చిన్న చోట ఆర్టిస్ట్ అతనికేంటి మన పిల్లలేంటి అన్నాడు. అంటే రామారావు గారు కూతుళ్ళు, చిరంజీవి భార్య వీళ్ళంతా కలిపి రామారావు గారి ఇంటి దగ్గరే ఆటలు పాటలు ఒక బ్యాచ్గా ఉండేవాడు. కాదు, నేను అతను చూశాను, నాతో ఒక పిక్చర్లో యాక్ట్ చేశాడు, రాబోయే కాలంలో నా అంతటా వాడు అవుతాడు అతను ఖచ్చితంగా. అప్పుడు అల్లు రామలింగయ్య గారు స్థిమితపడి పిల్లనిచ్చారు. ఇప్పటికీ 25 సంవత్సరాల యువకుడిగానే మరి కనబడతాడు. అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఏ యాక్టర్లో కూడా ఉండరు. అలాంటి నవ యువకుడిలాగా మరి 69 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు. ఇవాళ రోడ్డు మీద వెళ్ళినా సినిమాలు నటించినా ఆయనకి 69 ఏళ్ళు ఊరుకోండి 25 ఏళ్ళు అంటారు. మరి అలాంటి చిరంజీవి గారు చాలా బాధ ఏంటంటే మొన్న కరోనా టైంలో ఆక్సిజన్ ఇచ్చి ఎంతోమంది పేదలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు. బ్లడ్ క్యాంపులు ఏంటి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు స్థాపించారు. నేను ప్రజారాజ్యంలో కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీగా చేశా. ఆ తదనంతరం ఇప్పుడు జనసేనకు మద్దతుగా నిలిచి ఈ యొక్క రాధారం, ఎందుకంటే రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ కూటమి అభ్యర్థులు ఏ కులం మతం లేదు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి కూటమి సపోర్ట్గా మేము నిలబడి అభ్యర్థి ఏ కులం అనేది చూడలేదు మేము. నేను 62 నియోజకవర్గాల్లో కమిటీలు వేసి 62 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేని గెలిపించుకుంటా నా వంతు నేను కృషి చేశాను. పిఠాపురంలో కూడా చేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవాళ చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశైశ్వర్యాలతో ఇలాగే నిండు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని రాధారంగ మిత్రమైన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఉన్నామండి. ఈ వేడుకకి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రావాలి, ఎట్టి బస్సు కానీ రావడానికి కుదరలేదు. మన అందరికీ గురువు గారు, తెలుగుదేశం పార్టీకి ఆర్జీలు గొర్రెపాటి గోపీచంద్ గారు రావడం అందరూ సంతోషంగా ఉందండి. ఆయనతో పాటు వెంకన్న గారు ఇంకా చాలామంది వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో బాగా జరగాలని మన మంత్రివర్యుల ఆదేశానుసారం ఈ రోజు నుంచి మంచి కార్యక్రమాలు బాగా చేస్తామండి. రాధారంగ మిత్ర మండలిలో మేమందరం కూడా ఇలాంటి చాలా కార్యక్రమాలు బుల్లెట్ ధర్మారావు గారు చేస్తూ ఉంటారు. మా మహిళా కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా నియమించింది ఆయన ఒక్కడే. ఇలా జిల్లా అధ్యక్షురాలుగా నన్ను నియమించడం చాలా సంతోషంగా ఉందని మాతో కమిటీ కూడా చాలామంది వచ్చారు ఈరోజు ఇక్కడ. ఈరోజు చిరంజీవి గారు అనేక రకమైన కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో కార్యక్రమాలు నిదానంగా ఆయన ఎన్టీ రామారావు గారు మంచి హవా జరుగుతున్నప్పుడు ఆయన వచ్చాడండి సినిమాల్లోకి ఆయన చిరంజీవి గారు. కానీ అప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చి
ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారంటే అసలు ఆయన నిలదొక్కుకోవడానికి చాలా టైం పట్టిందంట. ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తిని దగ్గర చేయడం ఎంత భయపడేవారంట. అలాంటి వ్యక్తిని ఈరోజు మన మెగాస్టార్గా గుర్తించి అంత తీసుకొచ్చిన మన ప్రజానీకానికి ఆయన బ్లడ్ బ్యాంక్ అనేది నిర్మించి ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక సేవలు చేస్తున్నారు చిరంజీవి గారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.